పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం చదువుకున్నాం. యోషీయా కుమారుడును యోధా రాజునైన యెహోయాకీము 4వ సంవత్సరమున అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు మొదటి సంవత్సరమున యోధా ప్రజలందరినీ గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ప్రవక్త అయిన ఇర్మియా యోధా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను. ఆమోను కుమారుడును యోధా రాజునైన యోషీయా 13వ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. నేను పెందలకాడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించినట్లును నేను మీకు ఏ బాధయు కలగజేయకుండినట్లును అన్ని దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకాడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి. వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. అయితే మీకు బాధ కలుగుటకే మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపక పోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీరు నా మాటలను ఆలకింపక పోతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్రెజరు బబులోను రాజును పిలవనంపించుచున్నాను. ఈ దేశం మీదకి దీని నివాసుల మీదకి చుట్టూనున్న ఈ జనులందరినీ మీ మీదకి వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. సంతోషనాదము, ఉల్లాస శబ్దము, పెండ్లు కుమారుని స్వరము, పెండ్లు కుమార్తె స్వరమును, తిరగటి రాళ్ళు ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడునూ పాడుగా ఉండునట్లు నియమింతును. నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీ ఇర్మియా ఈ జనములన్నిటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథంలో వ్రాయబడిందంతయు ఆ దేశం మీదకి రప్పించదను. ఏలయనగా నేను వారి క్రియలను బట్టి వారి చేతి కార్యములను బట్టి వారికి ప్రతీకారము చేయనట్లు అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకొందురు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగింపుము. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాన్రగుదురు. అంతటా యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకొని యెహోవా నన్ను పంపిన జనములన్నిటికీ దాన్ని త్రాగించితిని. నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యోధా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని. మరియు ఐగుప్తు రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరూ సమస్తమైన మిశ్రిత జనములను ఊజు దేశపు రాజులందరూ ఫిలిస్తీన్ల దేశపు రాజులందరూ అస్కెలోను గాజాయు ఎక్రోను అష్డోదు శేషపు వారును ఎదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులను తూరు రాజులందరూ సీదోను రాజులందరూ సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులను దాదనీయుల తెమానీయులను భూజీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను వారందరూ అరబీ దేశపు రాజులందరూ అరణ్యములో నివసించు మిశ్రత జనములను రాజులందరూ జిమ్రీ రాజులందరూ ఎలాము రాజులందరూ మాదీయుల రాజులందరూ సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి ఉత్తర దేశంలో రాజులందరూ భూమి మీదనున్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుదురు. శేషాకు రాజు వారి తర్వాత త్రాగును. నీవు వారితో ఇలాగా చెప్పుము. ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతినైన యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. నేను మీ మీదకి పంపబోవు యుద్ధము చేత త్రాగి మత్తిల్లి కక్కు కొని వారి వలె ఉండి మీరు మరలా లేవకుండా పడుదురు.
మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసినొల్లక ఎడల నీవు వారితో ఇట్లనుము, మీరు అవశ్యముగా దాన్ని త్రాగవలనని సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలుపెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గమును రప్పించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతి అగు యెహోవా వాక్కు. కాబట్టి నీవు ఈ మాటలన్నింటినీ వారికి ప్రకటించి ఇలాగ చెప్పవలెను, ఉన్నత స్థలములో నుండి యెహోవా గర్జించుచున్నాడు. తన పరిశుద్ధ ఆలయములో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు. తన మందమేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు. ద్రాక్ష గానుగను త్రొక్కువారి వలె అర్చుచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధముగా ఆర్భటించుచున్నాడు. భూమి అంతము వరకు సందడి వినబడును. యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు. శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. ఆయన దుష్టుల ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి అగు యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది. భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలు వెళ్ళుచున్నది. ఆ దినమున యెహోవా చేత అతులైన వారు ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. ఎవరును వారిని గూర్చి అంగలార్చరు. వారిని సమకూర్చి పాతిపెట్టరు. పెంటవలే వారి శవములు నేల మీద పడియుండును. మంద కాపురులారా గోలెత్తుడి, మొర్రపెట్టుడి. మందలోని ప్రధానులారా బూడిద చల్లుకొనుడి. మీరు మరణమునందుటికై దినములు పూర్తాయను. నేను మిమ్మును చెదరగొట్టుదును. రమ్యమైన పాత్ర వలె మీరు పడుదురు. మంద కాపురులకు ఆశ్రయస్థలము లేకపోవును. మందలోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకకపోవును. ఆలకించుడి, మంద కాపురుల మొర వినబడుచున్నది. మందలోని ప్రధానులు గోల వినబడుచున్నది. యెహోవా వారి మేత భూములు పాడు చేసి ఉన్నాడు. నెమ్మది గల మేత స్థలములు యెహోవా కోపాగ్ని చేత పాడాయను. క్రూరమైన ఖడ్గము చేత ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడు కాగా, సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను. ఇంతటితో ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమెన్.